70 కోట్ల రూపాయలు మాత్రమే. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019-24 మధ్య 78,514 కోట్ల. చెప్పండి అజయ్ గారు, చెప్పండి. నువ్వు మళ్ళీ చెప్పు. చందు గారు, రమేష్ అన్న ఈ విధంగా వాళ్ళ పార్టీని డిఫెండ్ చేసుకుంటూ నేను మీకు డాక్యుమెంట్ పంపించడం జరిగింది. రైట్ రైట్ పంపించారు, పంపించాను. ప్లే చేస్తారు, మీ దగ్గర ఉంటే ఒకసారి అజయ్ గారు ఒక్కసారి మీరు పంపించారు, రైట్, అది ప్లే చేద్దాం. డాక్యుమెంట్లు మీకు పంపించాను చందు గారు, పంపించారు, ప్లే చేద్దాం. బిఫోర్ దట్ డాక్యుమెంట్ ఒకటి పంపించాను. వీళ్ళ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఇచ్చిన డాక్యుమెంట్ అదొకటి పంపించాను. ఒకసారి మీరు ప్లే చేస్తే రమేష్ అన్నకి అర్థం. రైట్, ఓకే అండి, ఓకే. రమేష్ అన్న వాళ్ళ పార్టీని డిఫెండ్ చేసుకోవడానికి ఆయన నోటికి వచ్చిన అబద్ధాలన్నీ అర్థం అన్నాడు. నేను మీకు డాక్యుమెంట్లు పంపించడం జరిగింది. ఒకసారి డాక్యుమెంట్లు ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఏదో అడ్డుపడ్డాడని చెబుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ లో మాట్లాడింది లులు మాల్ ఆంధ్రప్రదేశ్ రావద్దని కాదు, దానికి ఇస్తున్న ప్లేస్ ని మార్చమని, అంతవరకే తప్ప ఇన్సెంటివ్స్ ఇవ్వద్దనో అసలు ఆ సంస్థలు పెట్టుబడులు పెట్టద్దనో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా మాట్లాడలేదు. ఆ స్థలం కేటాయింపు గురించి మాత్రమే కేబినెట్ లో డిస్కషన్ జరిగింది. అది రమేష్ గారు అజయ్ గారు మళ్ళీ మీరు మాట్లాడుతారు కానీ ఒక్క నిమిషం. మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులని 3 లక్షలకు పైగా ఉద్యోగ కల్పన చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి. 2014 నుండి 19 మధ్య 5 లక్షలకు పైగా ఉద్యోగ కల్పన చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి. 2019 నుండి 24 మధ్య ఈ ముఖ్యమంత్రి విధ్వంసమ పరిపాలనతో దోపిడీ విధానంతో ఈ రాష్ట్రంలో యువత కల్పించిన ఉద్యోగాలు 9,000. మీరు చేసిన దుర్మార్గ పరిపాలన వలన ఈ రాష్ట్రం నుండి తగ్గిపోయిన కంపెనీలు బండకేసి బాధారు. ప్రతిపక్ష హోదా లేదు. ఈ రోజు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, రాష్ట్ర ప్రజలు చూసి నవ్వుతున్నారు, సిగ్గుపడతా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నేను డాక్యుమెంట్ పంపించాను, మీరేదో నోటికి వచ్చిన చందు గారు మీకు అజయ్ గారు ప్లే చేస్తారు. బిఫోర్ దట్ ఒక్కసారి కృష్ణవేణి గారితో మాట్లాడదాం. రమేష్ గారు ఒక్క నిమిషం, అండ్ అజయ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు. కృష్ణవేణి గారు, ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయా? ఆర్బీఐ నివేదికలే తేటతెల్లం చేస్తున్నాయా? ఒక డేట్ కూడా మెన్షన్ చేశారు. అతను మాట్లాడలేడు. నెక్స్ట్ టైం వారేం చెప్పలేదు, డాక్యుమెంట్స్ ఉన్నాయన్నారు. కృష్ణవేణి గారు ఒక డేట్ కూడా మెన్షన్ చేశారు. డిసెంబర్ 2025 డిసెంబర్ 11లో కూడా ఆర్బీఐ నివేదికను బేస్ చేసుకుని నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏపీ నుంచి పరిశ్రమలు భారీగా తరలిపోతున్నట్లు కూడా ఈ నివేదికే తేడతెల్లం చేసినట్లు కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దానిపై మీరేమంటారు? ఎవరి పాలనలో ఏపీ అభివృద్ధి చెందింది లేదా పరిశ్రమలు భారీగా వచ్చాయి? సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి అబద్ధాలు అంటే గతంలో ఎలాంటి అబద్ధాలు చెప్పారో దానికి రెట్టింపు అబద్ధాలు, ఒక స్క్రిప్టెడ్ గా రావడం,